హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. నా ఇష్టసఖి పార్ట్ 90. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇలా అన్ని చాలా మిస్ అవుతున్నాను. మరి ముఖ్యంగా అప్పుడప్పుడు నా రెండు చేతుల్లో ఇమిడిపోయే నీ సన్నటి నడుము. ఇది వరకు అలా ఎలా నీకు దూరంగా ఉన్నానో నాకు తెలియట్లేదు. బట్ ఇక పైన మాత్రం నీకు అసలు దూరంగా ఉండలేను అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ యువర్ మ్యాన్ ఇష్ట అన్నాడు దేవాంశ్. ఆ మాటకి చెప్పలేని సంతోషం ఈషికాలో. అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. దేవుడు వచ్చి వరం అందిస్తే ఎవరు కాదంటారు? కాకపోతే ఆ దేవుడే తనతో బతికినంత కాలం కలిసి ఉంటాను అంటున్నాడు. అంతకంటే పెద్ద వరం ఏదైనా ఉంటుందా? ఇక నా లైఫ్కి ఏం కావాలి అని ఆలోచిస్తూనే మీరు త్వరగా రండి అనగలిగింది కష్టంగా ఇషిక. వర్క్ అయిపోగానే మీ దగ్గర వాలిపోతాను. అప్పటి వరకు నన్ను కొంచెం మిస్ అవ్వండి అన్నాడు నవ్వుతూ దేవాంశ్. కొంచెం కాదు, ప్రతి క్షణం మిమ్మల్ని తలుచుకుంటాను అంటుంది హ్యాపీగా ఈషిక. ఆ తర్వాత ముచ్చట్లు పెట్టుకున్నారు. కాసేపటికి తనకి కాల్ రావడంతో కాల్ కట్ చేశాడు దేవాంశ్. దేవాంశ్ మాటలు గుర్తుకు చేసుకుంటూ సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది ఈషిక. ఆయన ఎప్పుడు వస్తాడా, అతన్ని నేను ఎలా ఫేస్ చేయాలి అని ఆలోచిస్తూనే తన లోకంలో ఉండగా బుజ్జి నుంచి కాల్ వస్తుంది. హాస్పిటల్ కి స్టార్ట్ అవుదామని. దాంతో రాకీని తీసుకొని నార్మల్ చెకప్ కి హాస్పిటల్ కి వెళ్తుంది ఈషిక. చూస్తూ ఉండగా 4 డేస్ గడిచిపోయాయి. దేవాంశ్ చాలా బిజీగా ఉండడంతో 2 రోజులుగా తనకి కాల్ కూడా చేయలేదు. దానికి తోడు ఈషిక ఫోన్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ రాకీని గుడికి తీసుకెళ్లిన ఈషిక ఇంటికి రాగానే శ్రీధర్, యోగి, హరిశ్చంద్ర హాల్లో సీరియస్ గా మాట్లాడుకుంటూ కనిపించారు. ఆఫీస్ లో ఉండాల్సిన వాళ్ళు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు అని అనుకుంటూనే వాళ్ళ ముందు నుంచే లోపలికి వెళ్తుంది ఈషిక. అప్పుడే సుశాంత్ పైనుంచి కిందికి దిగుతూ, ఎక్కడికి వెళ్లారు వదిన, మీకోసమే చూస్తున్నా అన్నాడు. చాలా రోజులైంది సుశాంత్ గుడికి వెళ్ళి, అందుకే రాకెట్ తీసుకెళ్లి వచ్చాము ఇప్పుడే. ఇంతకీ ఈ టైంలో మీరందరూ ఇక్కడ? మామయ్య వాళ్ళు కూడా చాలా సీరియస్ గా కనిపిస్తున్నారు. ఎనీథింగ్ రాంగ్ సుశాంత్ అని అడిగింది ఈషిక డౌట్ఫుల్ గా. కొంచెం అలాంటిదే. ఉమా ఆంటీ రాకెట్ కొంచెం లోపలికి తీసుకెళ్ళండి అనగానే ఈషిక గుండె కొట్టేసుకుంది. ఏం జరిగిందబ్బా అని మనసులో అనుకుంటూ, మీ అన్నయ్య కాల్ చేశాడా అని అడిగింది. నేను నైట్ మాట్లాడాను అన్నాడు సుశాంత్. రాకీ అటు వెళ్ళగానే, ఏమైంది సుశాంత్, ఏమి చెప్పట్లేదు అని అడిగింది. జస్ట్ వెయిట్ వదినా, చెప్తాను అని మేనేజర్ సుందరంకి కాల్ చేయడంతో 5 నిమిషాలలో అతను ఎవరినో 2 వ్యక్తుల్ని తీసుకొని ఒక లాయర్ ని తీసుకొని వచ్చాడు. బుజ్జి కూడా అప్పుడే వాళ్ళతో పాటు రావడంతో అతను కూడా సీరియస్ గానే కనిపించాడు. ఏం జరిగిందో అర్థం కాలేదు. వాళ్ళని చూస్తూ నిలబడింది ఈషిక. ఆల్రెడీ అక్కడ సుజిత, షర్మిలాలో ఉన్నారు. ఇంట్లో పని వాళ్ళందరినీ శ్రీధర్ హౌస్ కి పిలిచాడు. ఈ లోపు మేనేజర్ తో వచ్చిన ఇద్దరికి యోగి ఒక సిస్టమ్ ని హ్యాండ్ ఓవర్ చేసి లాయర్ తో సీరియస్ గా మాట్లాడుతూ కూర్చున్నారు వాళ్ళు. సిస్టమ్ లో ఏదో చెక్ చేస్తూ ఉండడంతో వాళ్ళందరినీ టెన్షన్ గా చూస్తూ ఉన్నారు మిగతా వాళ్ళు. అప్పుడే పద్మజ అక్కడికి వచ్చింది. ఆల్రెడీ షర్మిల అక్కడే ఉంది. విషయమేంటో అర్థం కాక ముఖాలు చూసుకున్నారు. ఏం జరిగింది అన్నట్లుగా ఇద్దరు గుసగుసలు కూడా మొదలు పెట్టారు. శ్రీధర్, హరి, యోగిలు చాలా చాలా టెన్షన్ గా ఉన్నారు. అలాగే సుశాంత్ ఫేస్ కూడా డల్ గానే ఉంది. కరెక్ట్ గా 15 మినిట్స్ తర్వాత, క్లియర్ సార్, ఈ సిస్టమ్ నుంచే అన్ని మెయిల్స్ మీ కంపెనీ సంబంధించిన సీక్రెట్ లీక్స్ అన్ని అయ్యాయి అని వాళ్ళు చెప్పారు. షూర్ గా చెప్తున్నారా? మరొకసారి కరెక్ట్ గా చూడండి అన్నాడు శ్రీధర్. లేదు సార్, అన్ని కరెక్ట్ గానే అని వచ్చిన వ్యక్తి మాట పూర్తి కాకముందే, డాడ్, వాళ్ళు ప్రొఫెషనల్ గా కంప్యూటర్ టెక్నీషియన్స్ ప్లస్ హ్యాకర్స్. వాళ్ళు ఒకటి క్లారిటీ ఇచ్చారు అంటే 100% గ్యారంటీ ఉంటుంది అంటూ ఇషిక వైపు తిరిగి, ఎందుకు వదిన ఇలా చేశారు? ఇలా మీకు ఎలా చేయాలనిపించింది? మీకు ఏదైనా మనీ ప్రాబ్లం ఉంటే అన్నయ్యకి చెప్పాల్సింది.
క్షణాలలో అరేంజ్ చేస్తాడు. అండ్ ఈ మధ్య మీ తమ్ముడికి కూడా ఆపరేషన్ చేయించాడు కదా అన్నయ్య. ఇంకెందుకు మీరు టెన్షన్ తీసుకుంటున్నారు డబ్బు కోసం. కానీ ఒకటి మీ నుంచి నేను ఇలాంటిది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ చాలా సీరియస్ గా సిస్టమ్ వైపు చూపిస్తూ అన్నాడు సుశాంత్. సుశాంత్ మాటలకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయిన ఇషిక తనకి ఏమీ అర్థం కాలేదు. అతను ఎందుకు అలా మాట్లాడుతున్నాడో. అలాగే అతన్ని బ్లైండ్ గా చూస్తూ, ఏంటి సుశాంత్ ఏం మాట్లాడుతున్నావు? నేనేం చేశాను? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అండ్ ఈ సిస్టమ్ అంటూ ఆగిపోయింది ఇషిక. అప్పుడు అర్థమైంది ఏంటంటే అది తన సిస్టమ్, అంటే దేవాంశ్ క్యాబిన్ లో వాడే సిస్టమ్ అని. సుశాంత్ నువ్వు మాట్లాడే ముందు ఒకటి గుర్తుంచుకో, తను ఈ ఇంటి పెద్ద కోడలు, అది అర్థం చేసుకొని మాట్లాడు అని శ్రీధర్ అనగా, ఏంటి డాడీ ఇంకా అర్థం చేసుకునేది? క్లియర్ గానే ఉంది కదా. 3 years గా ఏ కంపెనీ ప్రాజెక్ట్ కోసం అయితే పిచ్చోడిలాగా నేను డే అండ్ నైట్ కష్టపడ్డానో ఒకే ఒక్క దెబ్బతో చేజారిపోయింది. మన కంపెనీకి సంబంధించిన టెండర్ వివరాలు ప్లస్ ఫైల్ ఆపోజిట్ కంపెనీకి చేరిపోయి ఇప్పుడు దాదాపు 300 crores ప్రాజెక్ట్ కూడా వాళ్ళ చేతికి చిక్కింది. ఫస్ట్ టైం మిటర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఓటమిని ఎంజాయ్ చేస్తూ ఆ కంపెనీ వాళ్ళు నవ్వుతూ నా ముందు నుంచి వెళ్లిపోయారు. నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా? పోనీ మోసం చేసింది మన కంపెనీ ఎంప్లాయీ కూడా కాదు, మన పగవారా అయినా కూడా తట్టుకునేవాణ్ణి. కానీ మన ఇంట్లోనే ఉంటూ మన ఫ్యామిలీ మెంబర్ అని ఇషికాని కోపంగా చూసి, తను ఎందుకు చేసిందో దాని గురించి మీరు క్వశ్చన్ వెయ్యకపోగా ఇంకా నాకు నేర్పిస్తున్నారా గౌరవ మర్యాదలు అని సుశాంత్ అనగానే ఒక్కసారిగా తనకి షాక్ మీద షాక్ తగిలింది ఇషికాకి. వాట్, నా సిస్టమ్ నుంచి అలా ఎలా వెళ్తాయి ఇలా అని ఆలోచిస్తుంది తప్ప సుశాంత్ తనని అంటున్నాడని కూడా ఆలోచించలేకపోతుంది పిచ్చి ఇషిక. బయటి వాళ్ళు కాదు, ఇంట్లో మనుషుల మోసం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు డాడ్ అన్నాడు తన మెడలోని టైని లాగేసుకుంటూ కోపంగా సుశాంత్. ఆ మాటకి ఇషిక గుండె పగిలినంత పని అయ్యింది. నేనేం చేశాను, ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకుంటూ బ్లైండ్ గా సుశాంత్ ని చూస్తూ, సుశాంత్ ఏం చెప్తున్నావు? అసలు ఏం జరిగింది? కంపెనీ రహస్యాలు ఏంటి? నేను లీక్ చేయడం ఏంటి? అసలు ఏమైంది మామయ్య అంటూ శ్రీధర్ ని అడిగింది ఇషిక. అవును ఇషిక, మన కంపెనీకి సంబంధించిన పెద్ద ప్రాజెక్ట్ కి సంబంధించిన టెండర్ వివరాలు లీక్ అయ్యాయి. ఆ ఇన్ఫర్మేషన్ వెళ్లడంతో ఆపోజిట్ కంపెనీకి ప్రాజెక్ట్ వెళ్ళింది. అది కూడా నీ సిస్టమ్ నుంచి అని యోగి అనగానే, నా సిస్టమ్ నుంచా? నిజంగా నాకేమీ తెలియదు బాబాయ్, నేనెందుకు అలా చేస్తాను అని ఇషిక అనగానే, ఇక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని క్లియర్ గా అర్థమవుతున్నాయి, సీసీ ఫుటేజీ కూడా ఉంది. ఇంకా ఎందుకు అబద్ధం చెప్తున్నారు వదిన? మీరు మాట్లాడడానికి కూడా ఇంకా ఏమీ లేదు. యువర్ గేమ్ ఇస్ ఓవర్. ఇప్పుడు మీకు ఒకటే ఆప్షన్ ఉంది, మీ తప్పు ఒప్పుకోండి అంతే తప్ప వాదించకండి. ఎందుకంటే మీరున్నది మా అన్నయ్య భార్య ప్లేస్ లో, మీకు కాకుండా ఆ ప్లేస్ కి మేము విలువ ఇవ్వాలి అని సుశాంత్ అనగానే, ప్లీజ్ సుశాంత్ అలాంటి మాటలు మాట్లాడకు, నేను ఏ తప్పు చేయలేదు, అలాంటప్పుడు నేను ఎందుకు ఒప్పుకుంటాను అని అంతే ఆవేశంగా ఇష్క అనగానే, అసలు ఏంటి వదిన మీ ధైర్యం? ఆల్రెడీ క్లియర్ గా తెలుస్తుంది, మీ అకౌంట్ కి 13 కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆ విషయం కూడా మీకు తెలీదా అని సుశాంత్ అనగానే, ఏంటి 13 కోట్ల నా అకౌంట్ కా అని ఇషిక తెల్లబోయింది. ఏ మీ ఫోన్ నెంబర్ కి మీ బ్యాంక్ అకౌంట్ కి యాడ్ లేదా? మీరు మెసేజ్లు చూసుకోరా? ఒకసారి చూసుకోండి అనగానే, 3 days గా నా ఫోన్ నెట్వర్క్ సరిగ్గా పని చేయడం లేదు, మీ అన్నయ్యకి కూడా నేను నార్మల్ కాల్ చేస్తున్నాను అనగానే, ఓహో అలాగా, ఓకే ఫైన్ వదిన, మీ అకౌంట్ వివరాలు నేను మీకు చూపిస్తాను, అప్పుడే నమ్ముతారేమో అంటూ సిస్టమ్ చేతిలోకి తీసుకున్నాడు. అతను అలా అంటున్నప్పుడు ఆ మాటలో వెక్కిరింత అనిపించింది. ఆ నిందలకి ఆ మాటలకి అప్పటికే ఈషిక కళ్ళ నుంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. ఏడుస్తూనే యోగేష్ శ్రీధర్ హరిల వైపు చూసింది. వాళ్ళ ఫేస్ ను మార్చుకొని ఎటో చూస్తున్నారు. తప్పంతా నీదే అని క్లియర్ గా వాళ్ళ ఫేస్లలో తెలిసిపోతుంది ఆమెకి. చాలా బాధగా ప్లస్ ఇన్సల్ట్ గా అనిపించింది ఈషికాకి. నా గురించి ఇలా ఇలా ఆలోచిస్తున్నారు వీళ్ళు, అసలు ఏం జరుగుతుంది నా చుట్టూ, నా ప్రమేయం లేకుండా ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అనుకుంటూనే సిస్టమ్ లోకి చూస్తే తన అకౌంట్ కి 13 కోట్లు క్రెడిట్ అయినట్లు ఉంది. అది ఏ అకౌంట్ నుంచి వచ్చింది మీరు చూసారా? ఏదైనా
మిస్టేక్ అయి ఉండొచ్చు అన్న ఇషిక మాట కంప్లీట్ కాకముందే, ఇంకా ఎందుకు వదిన నటిస్తున్నారు? మీరు ఏ కంపెనీ నుంచి అయితే ఒప్పందాలు కుదుర్చుకున్నారో అదే కంపెనీ, సారీ, కేఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి క్రెడిట్ అయ్యింది. ఇంకా యాక్టింగ్ ఆపేయండి మీరు. ఇంకా నేను బేర్ చేయలేను. అలా చేయడం నా వల్ల కాదు. ఇక మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మేము నమ్మం. మీరు చెప్పేవన్నీ అబద్ధాలు. మీరు చేసినవన్నీ మా దగ్గర ఎవిడెన్స్ రూపంలో ఉన్నాయి. ఇంకా ఎందుకు దబాయిస్తున్నారు? బట్ ఒకటి, మీ గట్స్ నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను వదిన. మీకు ఎంత ధైర్యం అంటే మన ఇంటి ముందే మన ఆపోజిట్ కంపెనీ క్యాండిడేట్ వస్తే తమరు తమ చేతులతో మన కంపెనీకి సంబంధించిన సిగరెట్స్ ఉన్న ఫైల్ ని హ్యాపీగా అతని చేతికి అందించారు చూడు. అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఒక లెవెల్లో ఉందన్నమాట. అది నాకు అర్థమైంది. పైగా ఇప్పుడు అందరి ముందు ఏమీ తెలియని దానిలా ఏడుస్తూ మరి మీరు నటిస్తున్నారు. ఇదంతా ఎందుకు వదినా మీకు? మీకు కావాల్సింది డబ్బే కదా అని సుశాంత్ అనగానే, సుశాంత్ ఏంటా మాటలు అంటుంది సుజిత. అయ్యో వాడేమన్నాడు వదినా? ఎందుకు వాడిని కోపడుతున్నావు? వాడు ఎన్నో రోజులుగా కంపెనీ కోసం కష్టపడుతున్నాడు. ఇవాళ నోటికి అందిన ముద్దని కాకిలా కొట్టుకుపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. మనం ఇంట్లో ఉండే వాళ్ళం, మనకేం తెలుసు వాడి బాధ? నువ్వు సైలెంట్ గా ఉండు అని పక్క నుంచి షర్మిల అనగానే ఆమె వైపు చూస్తూనే వెంటనే ఈషిక, నో సుశాంత్, నేనేమి చెయ్యలేదు. నన్ను ఎవరు ఎందుకు నమ్మడం లేదు ఇక్కడ? నేను నిజమే చెప్తున్నాను. ఈ జరిగిన దానికి నాకు సంబంధమే లేదు అత్తయ్య అని ఏడుస్తూ అనగానే, ఎలా నమ్మాలమ్మా? అంతా కళ్ళ ముందే కనిపిస్తున్నాయి కదా, అన్ని సాక్ష్యాధారాలు. ఇంకెలా నమ్మాలి నిన్ను? ఇది కేవలం మన కంపెనీకి సంబంధించిన విషయమే కాదు, మా నమ్మకానికి సంబంధించిన విషయం కూడా. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఇంటికి వచ్చావో మాకు తెలుసు. అయినా కూడా నీకు ఇంటి కోడలికి ఇవ్వాల్సినంత విలువ ఇచ్చాం. కానీ నువ్వు నిలుపుకోలేదు ఈషిక, కేవలం డబ్బుకు ఆశపడి. ఇన్ని రోజులు అందరూ అంటుంటే ఏంటో అనుకున్నాను. నిజమే, మిడిల్ క్లాస్ వాళ్ళంటే నిజంగా చాలా తక్కువగా ఆలోచిస్తారని ఇవాళ అర్థమైంది. 11 కోట్లు పెద్ద విషయం కాదు మాకు. ఒక్కసారి నువ్వు నోరు తెరిచి అడిగి ఉంటే నీ కాళ్ళ దగ్గర పెట్టేవాళ్ళం. కానీ నువ్వు మా నమ్మకాన్ని కోల్పోయావు. అది ఎప్పటికీ తిరిగి రాదు ఈషిక. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. అనేకంటే ఇది నేరం కూడా. మన కంపెనీలో ఎంతో మంది ఇన్వెస్ట్ చేసిన షేర్ హోల్డర్ ఉన్నారు. ఇది వాళ్ళందరి సమస్య ఇప్పుడు. వాళ్ళు ఇలా జరిగిందని వాళ్ళకి తెలిస్తే ఊరుకుంటారా? మనల్ని మోసం చేస్తున్నారు అని మిటల్ ఫ్యామిలీ పైన కేసులు వేస్తారు. మా ఇంటి పరువు మర్యాద కూడా పోతుంది. మిటల్ ఫ్యామిలీకి ఎప్పటికీ చెరగని మచ్చగా మిగిలిపోతుంది నువ్వు చేసిన పని. మంచి వాళ్ళం కాబట్టి నిన్ను పల్లెత్తు మాట కూడా అనడం లేదు. అయినా నువ్వు చేసింది ఒప్పుకోకపోగా ఇంకా మమ్మల్ని నమ్మించాలని చూస్తున్నావు. ఇది చాలా తప్పు ఈషిక. నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత మంచిదానివని చెప్పినా కానీ మేము నిన్ను నమ్మం అని మొదటిసారి శ్రీధర్ అన్నాడు. అంతే, ఈషిక నోటి నుంచి మాట కూడా రాలేదు. తన కళ్ళ ముందు జరుగుతున్నదంతా చూస్తుంటే తన వల్లంతా చెమటలు పట్టేశాయి. ఇలా మాట్లాడుతున్నారేంటి? నేను ఏం చేశానని ఇలా మాట్లాడుతున్నారు? నేను కంపెనీ సిగరెట్లు లీక్ చేశానా అని ఇలా ఆలోచిస్తున్న ఈషికాకి వెన్నులో వణుకు పుట్టింది. అంత భయంలోనూ తనకు అంజలి గుర్తుకొచ్చింది. అయ్యో, అది అంజలి ఫైల్ కదా, వీళ్ళెందుకు ఇలా నన్ను తప్పుగా అనుకుంటున్నారు అని మనసులో అనుకుంటూ వెంటనే, నేను ఆ ఫైల్ ఎవరికి ఇవ్వలేదు. నేను ఇచ్చిన ఫైల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కనిపిస్తున్నది అది కంపెనీకి సంబంధించిన ఫైల్ కాదు. మీరు నన్ను నమ్మడం లేదు కదా మామయ్య. సరే, నేను మీకు ఆ ఫైల్ సంగతి ఏంటో తెలుస్తాను. ఒక్క నిమిషం ఆగండి. అంజలి, అంజలి అంటూ అంజలి రూమ్ దగ్గరికి వెళ్లి అరిచింది ఈషిక. అంజలి రూమ్ నుంచి మెల్లిగా బయటికి వచ్చింది. అంజలి, ఒక్కసారి నీ హెల్త్ ఫైల్ ఇక్కడికి తీసుకురావా? ఆ రోజు నువ్వు హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఫైల్ నా దగ్గరే ఉండిపోయింది. నేను నీకు కాల్ చేస్తే నువ్వు ఒకరిని పంపిస్తాను అని అతనికి నీ హెల్త్ ఫైల్ ఇవ్వు అన్నావు కదా. నువ్వు పంపించిన అతనికి నేను నీ హెల్త్ ఫైల్ ఇచ్చాను. కానీ వీళ్ళందరూ అది కంపెనీ ఫైల్ అనుకుంటున్నారు. మామయ్య వాళ్ళకి నీ హెల్త్ ఫైల్ చూపించి అతన్ని పంపించింది నువ్వే అని చెప్తే వాళ్ళ కన్ఫ్యూజ్ దూరం అవుతుంది అంజలి అని ఈషిక ఇక అందరి డౌట్లు క్లియర్ చేద్దామనే ఉద్దేశంతో అంది. నా దగ్గర ఎక్కడిది ఫైలు?
నువ్వే కదా ఒక ఫైల్ పట్టుకుని హాస్పిటల్కి అని నన్ను తీసుకెళ్తావు, ఆ తర్వాత ఆ ఫైల్ ని నీ దగ్గర పెట్టుకుంటావు కదక్క అని అంజలి అనగానే ఈషిక కాళ్ళ కింద భూమి కంపించింది. అదేంటి అంజలి అలా మాట్లాడతావు, ఆ ఫైల్ నీదే కదా అని ఈషిక అనగానే ఒక్క నిమిషం అంజలి, నీ హెల్త్ ఫైల్ తన దగ్గర ఎందుకు ఉంటుంది అని సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది పద్మజ. లేదా ఆంటీ, అది నా ఫైల్ కాదు అని అంజలి అనగానే మరి నీ హెల్త్ ఫైల్ ఎక్కడా అని మళ్ళీ అడిగింది పద్మజ. అది నా హెల్త్ ఫైలు అంటూ ఆగిపోయింది అంజలి. అదే అడుగుతున్నా, ఇందులో కూడా ఏదైనా తిరకాసు ఉందా ఏంటి? ప్రతిసారి మీ అక్కతో హాస్పిటల్ కి వెళ్తున్నావు, నేను తీసుకెళ్తాను అన్నా కూడా ఎందుకు? ఇందులో ఏదైనా మ్యాటర్ ఉందా? మీరిద్దరూ కలిసి ఇంకేమైనా మా నుంచి దాస్తున్నారా అని పద్మజ అనగానే అదంతా కాదు, ఒక్క నిమిషం ఆగండి ఆంటీ అని అంజలి చేయి పట్టుకొని, ఫస్ట్ టైం మనం హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు నీ హెల్త్ ఫైల్ నా చేతికి ఇచ్చావు గుర్తుందా? ఆ ఫైల్ ఇంటికి వచ్చాక తిరిగిస్తే నీ దగ్గరే ఉండనివ్వక్క, మళ్ళీ నువ్వే కదా నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్తావని అన్నావు ఆ రోజు. ఇక అప్పటి నుంచి ఆ ఫైల్ నా దగ్గరే ఉంది. మొన్న లాస్ట్ టైం హాస్పిటల్ వెళ్ళేటప్పుడు ముందు రోజు రాత్రి నువ్వు ఫైల్ కోసం నా దగ్గరికి వచ్చావు నా రూమ్ కి. నేను పైకి వెళ్లి తీసుకురావడం ఆలస్యం అయ్యింది. దాంతో నువ్వు రూమ్ కి వెళ్ళిపోయావు. నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు వైభవ్ హాస్పిటల్ కి స్టార్ట్ అయ్యారు. ఆ టైంలో నేను కాల్ చేస్తే ఒక అతన్ని పంపిస్తానని చెప్పావు కదా అంటూ సుశాంత్ చేతిలోని సిస్టమ్ తీసుకొని, ఇతనే కదా ఆ రోజు ఫస్ట్ టైం హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు కూడా రిసెప్షన్ లో ఫైల్ ఇవ్వకుండా ఇతని చేతికే నువ్వు ఇప్పించావు అని ఈషిక అనగానే, అక్క ఎవరితను? ఇతనెవరో నాకు తెలియదు. ఫస్ట్ టైం హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు కూడా నువ్వే ఇతనితో మాట్లాడావు అని అంజలి అనగానే, నీకు పిచ్చి పట్టిందా అంజలి? ఇతను నీకు తెలిసిన మనిషి కదా, నాకెందుకు తెలుస్తాడు అని ఈసారి ఈషిక చాలా గట్టిగా అరిచేసింది కోపంతో. నీకు పిచ్చి పట్టింది, అందుకే నన్ను ఇన్ని రకాలుగా సతాయిస్తున్నావు. ఏదో నా అవసరం కోసం నీ దగ్గరికి వస్తే నన్ను ఆడుకుంటున్నావు. ఫస్ట్ టైం హాస్పిటల్ కి తీసుకెళ్తానని చెప్పి అక్కడికి ఎవరినో పిలుచుకొని చాలాసేపు మాట్లాడి ఇంటికి వచ్చాక లేట్ అయింది ఎందుకు అని అందరూ అడిగితే నేను కళ్ళు తిరిగి పడిపోయానని అబద్ధం చెప్పావు అని అంజలి అనగానే ఈషిక మైండ్ బ్లాక్ అయిపోయింది అంజలి మాటలతో. ఏం మాట్లాడుతున్నావు అంజలి, ఒక్కసారి ఇన్ని అబద్ధాలా అని ఇలా అనగానే, అంతా క్లియర్ గానే ఉంది కదక్క, నేనెందుకు అబద్ధం చెప్తున్నాను? మొన్నటికి మొన్న నాకు లేని వామిటింగ్స్ అయ్యాయని నాటకం ఆడించి మరి హాస్పిటల్ కి తీసుకెళ్లినట్టు నటించి కట్ చేస్తే నువ్వు ఏదో రెస్టారెంట్ లో ఎవరితోనో మీటింగ్ పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చాక అంతకు ముందు సేమ్ స్టోరీ, నేను కళ్ళు తిరిగి స్పృహ తప్పినట్లుగా చెప్పలేదు అంటూ అరుస్తుంది అంజలి ఈషిక పైన. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.